హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందా? ఈ డిస్కషన్ నడుస్తున్నది. మొత్తం దేశవ్యాప్తంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, జై పాలస్తీనా అని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశమంతా దుమారం రేపుతున్నాయి. జై భారత్ అని మాట్లాడని అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది. ఆయన మీద ఇమీడియట్గా అనర్హత వేటు వేయాలి, లోక్సభ నుంచి బహిష్కరించాలని ఆర్టికల్ 102D ప్రకారంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకు మాట్లాడిండు, ఏ సందర్భంలో మాట్లాడిండు, ఎవరి అవసరాల కోసం మాట్లాడిండు అన్నది అసదుద్దీన్ ఓవైసీ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. సో అందుకే అసదుద్దీన్ పైన అనర్హత వేటు, జై పాలస్తీనా వ్యాఖ్యల దుమారం దాదాపు అన్ని పేపర్స్లో ఇవాళ ఈవినింగ్ ఎడిషన్స్లో కూడా ఈ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తున్నది. వివాదంలో అసద్, లోక్సభ నుంచి వేటు తప్పదా? జై పాలస్తీనాపై బీజేపీ అభ్యంతరం, కీలకంగా మారిన దేశ సమగ్రత అంశం, రూల్ పొజిషన్ పరిశీలిస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్రపతి ముర్ముకు న్యాయవాదుల ఫిర్యాదు, ఆర్టికల్ 102D ప్రకారం చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి. ద్రౌపది ముర్ముకు పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్లమెంటరీ సభ్యత్వం వివాదంలో పడింది. ఆయన పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతి ముర్ముకు పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఆయనకి కూడా పలువురు ఎంపీలు కంప్లైంట్ చేశారు. సో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినదించారు. అయితే జై పాలస్తీనా అనడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. అసద్ చేసిన నినాదం పైన సభలో కాసేపు గందరగోళం కూడా నెలకొన్నది. దీంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్ ప్రకటించడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పాలస్తీనాకు కట్టుబడి ఉన్నందుకు అసదుద్దీన్ ఓవైసీ తన లోక్సభ సభ్యత్వానికి అనర్హుడు. ఆర్టికల్ 102D ప్రకారం ఆయన పైన అనర్హత వేటు వేయాలి అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా ఇవాళ పేర్కొన్నారు. ఇదే అంశంపైన పలువురు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో అసదుద్దీన్ పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేయడం పైన అభ్యంతరం తెలిపారు. ఇది భారతదేశ సమగ్రతకు, విధేయతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఆయన విదేశానికి కట్టుబడి ఉన్నాను అని పార్లమెంట్ సాక్షిగా అంగీకరించడమే అని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102D ప్రకారంగా అసదుద్దీన్ ఓవైసీ తక్షణమే పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని ఫిర్యాదులో తెలిపారు. ఓవైసీ పాలస్తీనా పట్ల విధేయతను చూపుతున్నారని, ఆయన ఇలా వ్యవహరించడం మొదటిసారి కాదని, ఈసారి చర్య తీసుకోకపోతే భారతదేశ సమగ్రత, విధేయత, ఐక్యత అనే అంశాలకు అర్థమే లేదని పేర్కొన్నారు. మరోవైపు సీనియర్ లాయర్ విష్ణుశంకర్ జైన్ ఓవైసీ పైన లోక్సభ సభ్యత్వంపై వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంప్లైంట్ చేశారు. దీనిపైన రాష్ట్రపతి ఎలా నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్గా మారింది. సో ఇది ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిందే. ఎందుకంటే జై భారత్ అని ఆ నోటి నుంచి రాని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావట్లేదు, కానీ జై పాలస్తీనా అని రావడం అన్నది నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ఇప్పుడు మొత్తం దేశ ప్రజలందరికీ పార్లమెంట్ రిప్రజెంట్ చేస్తుంటుంది. సో ఆ లోక్సభలో 543 మంది లోక్సభ సభ్యులంతా భారతదేశ ప్రజలందరూ ఎన్నుకున్న సభ్యులు. సో ఆ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత గురించి ఆలోచిస్తూ మాట్లాడాలి. అక్కడ ఏముంటుంది, చూసిందే ఉంటుంది. అక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన లైన్స్ అన్నీ కూడా చూసి చదివే లైన్సే ఉంటాయి. దాంట్లో వీళ్ళు కొత్తగా యాడ్ చేసి వేరే దేశాన్ని పొగుడుతూ మన దేశం పేరును పలకకుండా మాట్లాడడం అన్నది అందరూ ఖండించాల్సిన అంశం. ఇక్కడ ఆర్టికల్ 102 ఏం చెప్తుంది అని అంటే 102D, ఇది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 102 అన్నది ఈ సభల్లో సభ్యత్వానికి సంబంధించిన అనర్హతలు, డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్ అన్నది ఆర్టికల్ 102 చెప్తున్నది. పర్టికులర్గా 102లో ABCD ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 102D ఏం చెప్తుందంటే, అతడు భారత పౌరుడు కానిచో, ఒకవేళ లేదా విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా ఆర్జించి ఉండినచో, లేదా ఏదేని విదేశీ రాజ్యం పట్ల నిష్ఠ లేదా అనురక్తిని కలిగి ఉండడానికి ఒప్పుకొని ఉన్నచో,
సో వెరీ క్లియర్గా ఇది అసదుద్దీన్ ఓవైసీకి వర్తిస్తుంది. సో ఈ అంశాలు ప్రధానంగా ఉన్నాయన్నమాట. చాలా క్లియర్గా ఈ లాస్ట్ లైన్ చూడండి. ఏదేని విదేశీ రాజ్యం పట్ల విదేశాల పట్ల నిష్ఠ లేదా అనురక్తిని కలిగి ఉండడానికి ఒప్పుకున్నచో, ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, జై పాలస్తీనా అన్నాడు పార్లమెంట్లో ఏకంగా, అది కూడా ఆర్ ఈజ్ అండర్ అక్నాలజ్మెంట్ ఆఫ్ అలయన్స్ కలిగి ఉండడానికి ఒప్పుకొని ఉన్నచో ఆయన మీద అనర్హత వేటేయచ్చు. పార్లమెంట్ చేసిన ఏదేని శాసనము ద్వారా అతడు అట్లా అనర్హుడైనచో కూడా ఆయన మీద వేటేయచ్చు అన్నమాట. సో ఈ ఆర్టికల్ 102D అన్నది చాలా క్లియర్గా ఈ అంశాన్ని చెప్తున్నది. దీనికి కిరణ్ రిజిజు ఏమంటున్నారంటే, ఓవైసీ జై పాలస్తీనా వ్యాఖ్యలపైన ఫిర్యాదులు వచ్చినాయి, నిబంధనలు పరిశీలిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పాలస్తీనాతో లేదా మరే ఇతర దేశంతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభ్యుడు మరొక దేశాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేయడం సరైందేనా అనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్టికల్ 102Dలో ఏమున్నది? పార్లమెంట్ సభ్యుల అనర్హత విధి విధానాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102లో పొందుపరిచారు. అందులోని క్లాస్ డి ఏం చెబుతోందంటే, చట్టసభల్లోని సభ్యులు ఎవరైనా భారత పౌరులు కాకపోయినా, స్వచ్ఛందంగా వాళ్లే విదేశీ పౌరసత్వాన్ని పొందినా, ఏదైనా వేరే దేశానికి విధేయతను ప్రకటించినా, కట్టుబడి ఉన్నా ఆ సభ్యుడిపైన వేటు వేయొచ్చని పేర్కొన్నది. సో మరి ఇప్పుడు ఇది అసదుద్దీన్ ఓవైసీకి వర్తిస్తుందా లేదా ఏంటి అన్నది తేల్చాలా. కానీ ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఆయన అన్ని జై తెలంగాణ అన్నాడు, జై మీమ్ అన్నాడు, జై భీమ్ అన్నాడు, చివరికి జై పాలస్తీనా అని అవతలపడ్డాడు. సో చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ రకంగా ప్రజలని డివైడ్ చేసి ఇలాంటి ఎమోషన్స్లోకి ప్రజల్ని నెట్టేసి అసలు విషయాలను పక్కదారి పట్టిస్తూ ఉంటారు. ఇది కావాలని చేసిందే, ఇదేమి ఆయన అనుకోకుండా చేసిందో లేకపోతే యథాలాపంగా ఆయన నోటి వెంట వచ్చిందో కాదు. ఇదంతా కూడా మొత్తం జనాన్ని ఈ ఎమోషనల్స్లో ఈ కులాలని మతాలని ఈ రకమైనటువంటి ఎమోషన్స్లో ముంచేసి జనాన్ని మోసం చేసుడు మాయ చేసుడు తప్ప ఇంకొకటి లేదు ఇందులో. అసలు ఏం మాట్లాడిండు అసదుద్దీన్ ఓవైసీ? ప్రమాణ స్వీకారం ఎట్లా చేసిండు? అసదుద్దీన్ ఓవైసీ नहमदु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत के आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूंगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। ఇది ఆయన చేసిన ప్రమాణ స్వీకారం. ఇందులో జై పాలస్తీనా అని క్లియర్గా మాట్లాడతాడు. దాని తర్వాత గొడవ స్టార్ట్ అవుతుంది. मूल पाठ से अलग यदि कोई विषय है तो उसको रिकॉर्ड में नहीं रखेंगे। रिकॉर्ड में नहीं रहेगा। अरे आपस में बात करिए। अरे मूल पाठ में जो विषय नहीं है वो रिकॉर्ड में निकाल दीजिए, रिकॉर्ड से निकाल दीजिए। हो गया, अब रिकॉर्ड से निकाल देंगे, रिकॉर्ड से निकाल। अरे बैठो, अरे रिकॉर्ड से निकाल देंगे ना उसको, रिकॉर्ड से निकाल देंगे उसको। बट अरे रिकॉर्ड से निकाल दिया जाएगा।
मूल पाठ से अलग जो विषय होगा रिकॉर्ड से निकाल दिया जाएगा, उसको रिकॉर्ड में नहीं आएगा। సో ఈ గొడవ ఇట్లా కంటిన్యూ అయింది, आदि कुछ సో ఈ గొడవ కంటిన్యూ అయింది ఇంకా. సో తర్వాత మళ్ళీ స్పీకర్ ఆ రికార్డ్స్ నుంచి మొత్తం ఆ పదాన్ని తీసేస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది కాసేపు. తాత్కాలికంగా ప్రమాణ స్వీకారాలు అయిపోయేంత వరకు ఇప్పుడు మళ్ళీ ఆ రగడ నడుస్తూనే ఉన్నది. సో ఇప్పుడు పాలస్తీనా అంటే అంత ఇష్టమని అసదుద్దీన్ ఓవైసీని తక్షణమే ఈ దేశం నుంచి పంపించేసినా ఏ ఇబ్బంది లేదు జనానికి కూడా. సో ఈ రకంగా ఎమోషన్స్తో, ప్రజల ఎమోషన్స్తో ఆడుకొని కావాలని ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి వర్గాల మధ్య, మతాల మధ్య గొడవలు సృష్టించే ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఏ నాయకుడైనా తక్షణ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అందుకే జై పాలస్తీనా అంటున్న అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈ దేశం నుంచి పంపించేయండి పాలస్తీనాకని ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఇది మాట్లాడిన దాన్ని మళ్ళీ ఇంకొకరు దాన్ని రాజకీయంగా ఇంకేదో చేయడానికి కూడా ఉపయోగించినా అది కూడా సేమ్ కేటగిరీ కిందకే వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ దేశంలో, ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే దేశంలో రెండు వర్గాల మధ్య గొడవలాగా దారితీస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలని మనం ఈ ఆదిలోనే తుంచివేయాల్సిన అవసరం కనబడతా ఉన్నది. మరి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది, రాష్ట్రపతి ఏం చర్యలు తీసుకుంటారు, భవిష్యత్తులో ఏంటి అన్నది మనం చూడాలి. సో నేను అనుకోవడం ఇది ఎంత పెద్దగా ఇది సరే ఇది గొడవకు కారణం అవుతుంది, రాజకీయం అవుతుంది, ఇంకోటి అవుతుంది, కానీ ఏదో జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.